నమస్తే అన్న. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు గడుస్తుంది. ఎలా ఉందన్న పాలన? ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టారు బాబు గారు. అన్నా క్యాంటీన్ వల్ల లేని వాళ్ళు ఉంటారు, అడుక్కునే ఫుట్పాత్ మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు, కాతికాలు ఏరుకునే ఉంటారు. వాడకాడ ₹5 వేరే వాళ్ళ కాడ అడుక్కున్న ₹5తో కడుపు నిండా పోయి అన్నం తినే పరిస్థితి ఈ రోజులో బాబు గారు కల్పించారు. అలాగే హోటల్ ఉంటుంది, హోటల్లో ₹130 పెట్టి కొనలేరు కదా లేనోళ్ళు. అందుకని ₹5కి అక్కడ హోటల్ కాడ ఉంటుంది. అలాగే మందు బాబులకి మళ్ళీ మంచి చేశాడు బాబు గారు. ₹99 ఇప్పుడు క్వార్టరు. అదే జగన్ గారి ప్రభుత్వంలో ₹250, 200 కల్తీ మందు, అచ్చం కల్తీ, ఒక రక్తం ఉన్నట్టు ఉంటుంది ఆ మందు తాగి చాలామంది చనిపోయారు. అట్లానే రాకేష్ మాస్టర్ గారు తెలియనంటూ ఎవరు లేరు. ఆయన కూడా బూమ్ బీర్లు తాగి చనిపోయాడు. ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలామంది మందుతోటే చనిపోయిన వాళ్ళు ఉండరు. తర్వాత అరాచకాలు, ఈ జగన్ ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉండబట్టి ఇప్పుడు కూడా చిన్నపిల్లల మీద, ముసలోళ్ళ మీద, వీళ్ళందరి మీద ఆ గంజాయి బ్యాచ్ రేపులకు పాల్పడి ఆ గంజాయి మత్తులో అర్థం కాకుండా కావటానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. అంటే కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఇప్పుడు వచ్చి ప్రజలకు మోసపోతా హామీలే చేశారు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. దీన్ని ఎలా చూస్తారు? అసలు అతను ప్రజల క్షేమ గురించి ఎలా తెలుసు? అసలు అతని మైండే అతనికి అర్థం కాదు. ఒక మనిషి చచ్చిపోయిందంటే పోయి ఏడవకుండా అని ఏకలంలో అవుతుంది. ఆయనకేం తెలుస్తుంది? పనుల గురించి బాబు గారికి తెలుసు. మొన్న విజయవాడ ఉంది, విజయవాడలో 4 రోజులు నిద్రాహారాలు లేకుండా, 4 రోజులు తన ఇంటికి కూడా వెళ్లకుండా, 4 రోజులు అక్కడే ఒక ఫుట్పాత్ కూడా ఉంటుంది, దాన్ని కూడా కుర్రోడు దాటుకున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసాం, వరద బాధితులకు ₹1 సహాయం చేసామని చెప్పి అంటవే కానీ ఇచ్చేది లేదు కన్నా. నేను 10 లక్షలు ఇస్తా అంట, 10 కోట్లు అంట. నేను ఇయ్యనగా నాకా డాడీ. అతను కూడా అదే పరిస్థితి. 100 కోట్లు అంటాడు, అందులో ₹100 కూడా ఇయ్యడు. అదే విషయం. మరేంటి సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి చంద్రబాబు జనాలను మోసం చేశాడు. అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా బడ్జెట్ పెట్టి మళ్ళీ ఇంకొకసారి ప్రజలను మోసం చేయకపోతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడదు. దీని అదే ప్రజలను మోసం చేసే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక జీవో ఇచ్చాడు. ఎక్కడ కబ్జాలు చేసినా, ఏ ప్లేస్లో కబ్జాలు చేసినా వాళ్ళకి 10 ఏళ్ళు టు 14 ఏళ్ళు జైలు శిక్ష. మరి అట్లా మంచి వ్యక్తి చేసి మంచి పనులు చేసే వ్యక్తి బాబు గారు కాబట్టి ఆ యొక్క అది ఇచ్చాడు. అదే ఈ సైకో జగన్ లాంటి వాడైతే కబ్జాలు చేసుకొని మాకెంత ఇస్తారో వాటా అనే టైపు. అందాకెందుకు వాళ్ళ నాన్నగారు హెలికాప్టర్లో విమానాశ్రయం, అతని పేరు ఏదో ఉంది బ్రదరు, అతని పేరు కూడా ఒక్క నిమిషం, ఆ పేరు కూడా సెల్లులో ఉంది. అయితే వాళ్ళ నాన్నగారు వెళ్ళిన హెలికాప్టర్ కూడా, ఆ హెలికాప్టర్లో చనిపోయిన హెలికాప్టర్ కంపెనీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తొత్తుదే. అది మొన్న కూడా అమెరికాలో ఈ కేసు వచ్చింది. ₹25,000 కోట్ల జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని ఆ కేసు. ఆ రికార్డింగ్ల ద్వారా అమెరికాలో వాళ్ళ కొడుకు, ఆ కంపెనీకి సంబంధించిన ఆయన కొడుకు వేరే కేసులో ఉంటే ఈ వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. అతను దొంగ. చంద్రబాబు నాయుడు అనడానికి అతనికి ఏం రైట్స్ ఉన్నాయి? మళ్ళీ జమ్మూకి ఎలక్షన్ వస్తుంది తొందరలో, మళ్ళీ నేను సీఎం కాబోతున్నాను జగన్మోహన్ రెడ్డి. సీఎం ఎందుకంగా? ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచే కావాలి, ఇంకా నుంచి సీఎం అవుతాడు బ్రదరు. తాడేపల్లి కాడ నుంచి ఒక సీఎం అనేవాడు అసెంబ్లీ కాడికి వచ్చి అసెంబ్లీలో హాజరు కావాలి. బాబు గారికి 24 సీట్లు వచ్చినా, ఎన్ని మాటలు అన్నా, ఎన్ని విభేదాలు చేసినా కానీ ఆయన పార్టీ కోసం పోరాడి 24 సీట్లు వచ్చినా కూడా కష్టపడి అసెంబ్లీలో అడుగు పెట్టాడే తప్పితే ఏమి తప్పు లేనోడు కాబట్టి, నిజాయితీ పరుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వచ్చాడు. ఆయన ఇంతవరకు అసెంబ్లీ ముఖమే చూడలేదు. ఎలా ఉంది పాలన? ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం పాలన? ఎలా అనిపిస్తుంది అన్న? ఈ కూటమి కాలం ప్రభుత్వం చాలా హ్యాపీగా, మందు బాబులు అయితే అసలు ఒక్క ఓటు కూడా వేయడా జగన్కి. మందు బాబులు సచ్చినా వేయరు, హ్యాపీగా ₹100 ఇస్తారు, ఒక ₹5 వాటర్ పెట్టి కొనుక్కుంటారు, తాగుతారు. అదే అతని ప్రభుత్వంలో పనికి పోతే 300 వస్తాయి. 300 వస్తే ఈ 300 ఈ మందుకు పెడితే వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ కుటుంబ పోషణ ఏంది? అట్లా కొన్ని ఈ మందు బానిసల పైన వాళ్ళ భార్యలు కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బ్రదరు. కూటమి వచ్చినప్పుడు ఇంకా ఆడపిల్లలు ఉన్నారంటే ఒక్కళ్ళు పోయినా ఆడపిల్లని టచ్ చేస్తే అదే వాడికి లాస్ట్ రోజు అని బాబు గారు చెప్పాడు. వాడికి ఇంకా అదే లాస్ట్ రోజు. కదిలిచ్చినా కూడా ఆడపిల్ల ఏమన్నా ఒక మాట అన్నా కూడా వాడికి మామూలుగా ఉండదు, పగిలిపోద్ది. అందుకని ఆడపిల్లకి రక్షణ బాబు గారు.
పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఎటువంటి సపోర్టింగ్ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారికి ఏందండి ఇరగదెత్తుంటే వాడు పోసాని గాడు ఉండు పవన్ కళ్యాణ్ నా కొడక గిడక అన్నాడు. ఇప్పుడేమో మా ఆస్తులు అమ్ముకుంటా నేను అడ్డుపోయి బతుకుతా మా భార్యని ఎట్నో అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అని అన్నాడు. వదిలిపెడతారు దాన్ని వాడిని నార తీసి గిటార్ ఎత్తరాన్ని వాడి తెలివితే అట్లా అన్న జగన్ కాడ చూపించుకోమను. పెద్ద పెద్ద కోతలు కోసారు, ఈ శ్రీరెడ్డి కోసింది, ఈ రోజా కోసింది, మరి ఈ కొడాలి నానిగాడు ఉండో చచ్చిపోయాడు మరి నాకైతే తెలియదు. మరి శ్రీరెడ్డి గారు ఎలక్షన్ తర్వాత ఎత్తు వేరు ఒక రేంజ్లో ఉండబోతుంది మా జగన్ అన్నదే రాసుకోండి తెలుగు తమ్ముళ్ళు అని చెప్పి సవాల్ ఇచ్చింది అప్పుడు. ఏడ తాడేపల్లి ప్యాలెస్లోను కొంపలోన ఏసీలోనన్ను ఉంటుండే టెన్షన్ గుండె వేసి వచ్చాను పోయి చూసి పలకరించి రమ్మాను. రెడ్డి గారు అన్న మా లోకేష్ అన్న నన్ను క్షమించి అని చెప్పి లెటర్ రాసింది. దీన్ని బట్టి ఎలా ఉంది? లోకేష్ అన్న క్షమించి మేము క్షమించొద్దు. మా భువనేశ్వరమ్మ గారిని మా నారా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరిని అంటే మేము ఊరుకోవాలా? పవన్ కళ్యాణ్ అయితే మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని చెప్పు స్ట్రాంగ్ ఉంది రే పవన్ కళ్యాణ్ కొడితే పగిలిపోద్ది అన్నది ఈ రోజేంది కపట నాటకాలు అయితే జనాలు పిచ్చోళ్ళ. బాబు గారు వదిలిపెట్టినా పవన్ కళ్యాణ్ వదిలిపెట్టినా ప్రజలైతే క్షమించే ప్రసక్తే లేదు.